శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమాముదాన్వహం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సరసంతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. వాగర్థ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ గురుభ్యో మహాగణాధిపతే నమః. వచన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2. ఇప్పుడు ఎపిసోడ్ 69 చెప్పుకోవాలి. 68లో ఏం చెప్పుకున్న ఎపిసోడ్లో అంటే, బంగారు వేదికలపై కూడుకున్న ఆ మండపమున స్వామి ఆసీనుడగును. 3 లోకములందు ఆడంబరయుతమగు ఆ మండపమున స్వామి దారు రూపమున ఆవిర్భవించను అంటే ఆరోపించను. అది ఇప్పుడు ఎపిసోడ్ 69 కంటిన్యూ చేద్దాం, ప్రారంభం చేద్దాం. పురుషోత్తమ క్షేత్రం మహాత్మ్యం. ఈ జైమిని ఇట్లు పలికిన. అశ్వమేధాంగ సరస్సుకు నరసింహునికి దక్షిణముగా ఆసీనుడైన స్వామి తిరిగి అవతరించుతున్నట్లు ఉండెను. దివ్య రూపంతో ప్రకాశించు స్వామి దేవదానవులకు భావింప శక్యము కానివాడు. అప్పుడు స్వామికి ప్రజలచే ఉపాహారములచే భక్ష్యభోజ్యములచే పూజించి జగన్నాథుని గీతములచే నృత్యములచే పరచవలను. పలు రకముల ఉపహారములచే స్వామిని సంతోషింపజేయవలను. ఆ బిందు తీర్థ సరస్సు వద్ద స్వామి 7 దినములు ఉందునని పూర్వం ఇంద్రజిమ్న మహారాజుకు మాట ఇచ్చి ఉండెను. ఓ రాజేంద్ర, నీ పేరునున్న ఈ తీర్థం వద్దకు ప్రతి సంవత్సరము నేను వచ్చేదను. నేను ఇతట ఉన్నప్పుడు అన్ని తీర్థములు ఇతట ఉండును. అన్ని పాపములను పోగొట్టు ఈ తీర్థములందు వివిధి విధానముగా స్నానం చేసి గుండిచా మండపమునందు 7 దినముల పాటు నన్ను, రాముని, సుభద్రను చూచిన వారికి నా సాయుధ్యము లభించును. పిమ్మట ఆ తీర్థమునందు స్నానం చేసి పితరులకు దేవతలకు శ్రద్ధతో విధి విధానముగా తర్పణములు సమర్పించవలను. ఆ తీర్థం యొక్క తీరమునందున్న నరసింహునికి నమస్కరించి పూజించి మహావేదిక వద్దకు వెళ్ళి శౌచ ఆచమనము చేయవలను, భక్తితో నమస్కరించవలను. ఇట్లు 7 దినములు చేసిన వారు సామాన్యులు కారు. స్వామి ఆజ్ఞపై వారు విష్ణు సాయుధ్యం పొందుదురు. పగలు స్వామిని చూచుట పుణ్యము, రాత్రి చూచుట వలన దానికి 10 రెట్లు ఫలము కలుగును. ఏ దానమైనను మేరుతో సమానమగు దానము బ్రాహ్మణులందరూ దానం అవుతుందన్నమాట. బ్రాహ్మణులందరూ వ్యాసునితో సమానులవుదురు. మహావేది యందు కృష్ణుని చూచుట దుర్లభము. ఇప్పుడు మీకు పితృకార్యమును గురించి చెప్పేదాం. మఖ పితృనక్షత్రము పితరులకు ప్రీతి కలిగించినది. అంటే మఖ పితృనక్షత్రము పితరులకు ప్రీతి కలిగించినది. నక్షత్రం వచ్చినప్పుడు సంతానము శ్రాద్ధ తర్పణం ఇచ్చుటచే పితరులు సంతోషించెదరు. శ్రాద్ధములకు పంచమీ తిథి శ్రేష్టమైనది. మఖానక్షత్రంతో పంచమీ తిథితో కూడినచో నాడు మరింత శ్రేష్టమైనది. దుర్లభముగా తిథి యందు శ్రాద్ధం చేయవలను. అట్లు చేయటం వలన 100 తరముల పితరులు బ్రహ్మలోకములకు చేరెదరు. ఆషాఢ శుక్ల పంచమి మఖానక్షత్రము జగన్నాథుని మహావేది మహోత్సవం ఈ 3 కలిసి వచ్చినప్పుడు ఇంద్రజిమ్న సరోవరము వద్ద తర్పణమునిచ్చుట 4 పాదములు సంపూర్ణముగా కల పితృకర్మ అనబడును. పితృకార్యం చేయుటకు శ్రాద్ధకర్మ చేయుటకు ఇంతకు మించి ఉత్తమము స్థానం లేదు. ప్రసంగవశమున మీకు మరొక విషయం చెప్పేదను. 4 యుగములందును అశ్వమేధాంగ సంభవమగు సరోవరమునందు పితృశ్రాద్ధం చేసిన గయయందు 1000 మార్లు శ్రాద్ధం చేసిన ఫలము కలుగు. దీని యందు సందేహం లేదు. అది అంటే ఇక్కడ చేసినట్లయితే ఆ గయయందు 1000 మార్లు చేసిన అంత సమానం అవుతుందని. జగన్నాథుడు అంటే అదనమాట. జగన్నాథుడు ఇతర మండపమునందు 7 దినములు వేయించేసి ఉన్నప్పుడు చేసిన దానము, హోమము, జపము ఉత్తరోత్తరము శ్రేయస్కరములు.
త్రికాలములయందు యజ్ఞం చేయుచు 7 దినముల మౌనం వహించి త్రికాలములయందు స్వామిని కుంభమునందు పూజింపవలను. 7 దినములు ఉపవాసం చేసి 8వ దినమున ఉదయమే ప్రతిష్ట జరపవలను. ఇంద్రజిమ్న తీర్థమునందు స్నానం చేసి తిరిగి ఇంటికి వచ్చి సర్వతోభద్ర మండలమునందు కుంభమును ఉంచవలను. ఆ కుంభమునకు పడమరగా స్థండిలమును సంస్కరించి గృహ్యోక్త విధానముగా బ్రాహ్మణులతో కలిసి అగ్నిని ప్రజ్వలింపచేయవలను. విష్ణు గాయత్రితో 1000 మార్లు కానీ 10,000 మార్లు కానీ హోమము చేయవలను. సంప్రోక్షణ చేసిన తర్వాత ఆవును, వస్త్రమును, బంగారమును బ్రాహ్మణులకు దానమిచ్చి వారికి భోజనం పెట్టవలను. ఈ వ్రతరాజ్యమును యథావిధిగా పూర్తి చేసిన వానికి చతుర్వర్గములు కలుగును, సమస్త కోరికలు తీరును. యాత్ర చేసిన వారికి, వ్రతము చేసిన వారికి ఎట్టి ఫలము కలుగును మీకు చెప్పి తిని. రథకక్షా విధి. జైమిని ఇట్లు చెప్పాను. ఇప్పుడు మీకు రథకక్షా విధిని చెప్పేదను. ప్రతిదినము దిక్పాలకులకు పాయసాన్నములచే బలినిచ్చి భూతములకు, ప్రేతములకు, పిశాచములకు, ఉత్తమములకు బలిని ఇయ్యవలను. రథములపై ఉన్న 3 దేవతామూర్తులను జాగరూకతతో రక్షింపవలను. మనుషులు కానీ, గ్రామమునందు సంచరించే జంతువులు కానీ, దుశ్శకనములకు దారితీ పక్షులు కానీ ఆ రథంపైకి ఎక్కకుండా రక్షింపవలను. 8వ దినమున రథములను తిరిగి దక్షిణాభిముఖంగా తిప్పవలను. ఆ రథములను వస్త్రములు, మాలలు, పతాకములు, చామరములు మున్నగు వారిచే అలంకరింపవలను. 9వ దినము నాటి ఉదయము దేవతామూర్తులను సమృద్ధిగా అలంకరించి రథములపై ఉంచవలను. దక్షిణాభిముఖముగా గుండిచా మండపము నుండి వచ్చు రాముని, కృష్ణుని, సుభద్రను చూసువారు ముక్తికి అర్హులవుదురు. ఉత్తరాభిముఖంగా రామాదులు వెళ్ళినప్పుడు చూచుట వలన ఎట్టి ఫలము కలుగును. అట్టి ఫలము దక్షిణాభిముఖంగా చూస్తున్న రామాదులను చూచుట వలన కలుగును. నడుచునట్టి, రథంపై వెళ్ళినట్టి స్వామిని చూచుట వలన మానవులు ధన్యులగుదురు. రథంపై దక్షిణాభిముఖముగా నీలాద్రికి తిరిగి వచ్చు స్వామిని, రాముని, సుభద్రను సూచనతో ముక్తి కలుగును. కోరికలు తీర్చు కల్పతరువు వంటి స్వామిని సూచనతో వైకుంఠ పదమునకు చేరుకుందురు. సముద్ర తీరమునందు రథము తిరుగునట్టి తన ముందు మోకరిల్లిన ప్రజలను తన కరుణాకటాక్షములతో అనుగ్రహించును. దక్షిణాభిముఖంగా నీలాద్రిపై ఉన్న ప్రసాదమునందు అన్ని తీర్థములకు స్థానము, అన్ని దానములకు కల్పతరువు అగు స్వామి ప్రవేశించును. స్వామిని స్తుతించి నమస్కరించువారు, శ్రద్ధ చూపువారు బ్రహ్మలోకమునందే నివసింతురు. ఓ మునులారా, ఈ విధముగా మీకు మహావేది మహోత్సవమును గురించి స్తుతించు వారు, వినువారు స్వర్గమునకు వెళ్ళెదరు. చెప్పితిని ఇదంతా. ఇది స్తుతించేవారు, వినేవాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళెదరు. ఇది పవిత్రమైనది, పరమ రహస్యమైనది, బ్రహ్మ చెప్పినది. ఈ మహోత్సవం చేసిన కానీ చూసిన కానీ మానవుడు దుఃఖమును పొందడు అని చెప్పాడు. ఇప్పుడు శయనోత్సవం. జయమిని ఇట్లు చెప్పాను. ఇప్పుడు మీకు ఉత్తమము శైవోత్సవమును గుర్తు చెప్పేదను. కర్కాటకమందు సూర్యుడు ప్రవేశించిన తర్వాత ఆషాఢమాసమునందు స్వామికి నిద్ర మొదలవును. కార్తీక మాసం వరకు 4 నెలలు ఈ నిద్ర ఉండను. స్వామిని ఆరాధించుటకు ఇది మిక్కిలి పుణ్యకర్మగు కాలము. నియమపూర్వకముగా వ్రతమును స్వీకరించి శ్రీ పురుషోత్తమ క్షేత్రము చూచి చాతుర్మాస్య వ్రతమును అవలంబించినతో ఎటువంటి దుఃఖము కలుగదు. చాతుర్మాస్యమునందు పురుషోత్తమ క్షేత్రమును నివసించుట, స్వామిని చూచుట అను ఈ రెండును ముక్తికి సాధనములు కనుక శ్రౌతస్మార్త కర్మలు అన్నిటినీ ప్రయత్నపూర్వకంగా వదిలి పురుషోత్తమ క్షేత్రమునందు నివసింపవలను. 8 మాసములు ప్రతిదినము స్వామిని చూచుట ఎంతటి ఫలము కలుగునో అంతటి ఫలము చాతుర్మాస్యములందు ఒక్క దినము దర్శించుట చేతనే కలుగును. ఆషాఢ శుక్ల ఏకాదశి యందు శయన మహోత్సవమును జరపవలను. ఆషాఢం నుండి చాతుర్మాస్యం చేయుటకు వీలు కానిచో
పాపము పోవుటకై కార్తీక మాసమునందు వ్రతమును స్వీకరింపవలను. స్వామి ఎదుట సంకల్పించి వ్రతము, అర్చనము, జపనము చేసి చేతులు జోడించి స్వామిని ఇట్లు ప్రార్థింపవలను. ఓ స్వామి, నీ అనుగ్రహం వలన చాతుర్మాస్య వ్రతమును ప్రారంభించుకుని నీ దయ వలన అది నిర్విఘ్నముగా సంపూర్ణమగుగాక. ఈ వ్రతము సంపూర్ణముగానితో కేవలం పరలోకము లభించును కనుక ఈ వ్రతము సంపూర్ణముగానట్లు అనుగ్రహించుము అని ప్రార్థించి స్వామిపై మనసు నిలిపి 4 మాసములు గడపవలెను. ప్రతి మాసములందరూ పారణం చేయవలను. స్వామిని పూజించే బ్రాహ్మణులకు విందు భోజనం పెట్టవలను. శక్తి లేనితో కార్తీక మాసం చివరి మాత్రము పారణ జరపవలను. ఆ పారణమునందు స్వామిని పూజించి అగ్నియందు తర్పణములు ఇవ్వవలను. విష్ణువునందు భక్తి కలిగి బ్రాహ్మణోత్తములకు పాయసముతో రుచికరముకు భోజనముతో తృప్తిపరచవలను. శక్తిశాలిన వారు కార్తీక మాసం చివరి మాత్రము పైన చెప్పిన విధముగా వ్రతమును నిర్వర్తింపవలను. ఈ వ్రతము స్వామికి మిక్కిలి ఇష్టమైనది, సమస్త పాపములను నశింపచేయనది, విష్ణులోక ప్రాప్తి కలిగించినది, యశస్సు ఆయుష్ను ఇచ్చి కోరికలన్నీ తీర్చినది. విన్నంతనే పాపములు హరించి వ్రతమును గుర్తి మీకు తెలిపితే ఇది మిక్కిలి రహస్యము. మరిన్ని వ్రతములు కూడా కలవు. భగవద్భక్తి లేని వారికి వీటిని గుర్తి చెప్పినచో అవి విఫలమగును. శయనోత్సవమును చూచిన మహాత్ములు తిరిగి మాతృగర్భమున ప్రవేశింపరు. శయనోత్సవం ముగిసిన పిదప ఈ వ్రతమును ఆచరించిన సంసారమును దాటి బ్రహ్మలోకమును పొందెదరు. దక్షిణాయన పుణ్యకాలము. జయమిని ఇట్లు చెప్పాను, మీకు దక్షిణాయనమును గురించి వివరించదాను. సంక్రమణమునకు పూర్వకాలము 20 కళ్ళ వరకు దక్షిణాయనము అని పేరు. ఇది పుణ్యకాలము. శయనోత్సవనందు వలె ఇప్పుడును పంచామృతములతో అభిషేకించవలను. దక్షిణాయన పుణ్యకాలంలో స్వామిని అర్చించిన వారి పాపములన్నీ నశింపగా వారు విష్ణులోకములు పొందుదురు. దక్షిణాయన పుణ్యకాలంలో యాత్ర చిన్నదైనను పెద్దదైనను చేసినతో ఎప్పుడు స్వామిని చూచునో అప్పుడే ముక్తి కలుగును. ఈ యాత్రల వలన కలుగు పుణ్యము కష్టముచే కలుగుతూ ఉన్నది అని భావించేవారు నరాధములు. శ్రౌతస్మాత్ తెలిసిన ఆచార్యుని రాజుకు నియమింపవలను. వంట చేయునది సాక్షాత్ లక్ష్మీదేవియే, దానిని భుజించినది స్వామియే. ఆ నైవేద్యము అమృతమే. పరమ పవిత్రమగు స్వామి ప్రసాదమును పితృకాలంలో ఎంత ఉపయోగించడం వలన వారు తృప్తులగుతురు. ఇంతటితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.